హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలా వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఒక హిస్టారికల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. నేమ్ సుల్తాన్పూర్. మీరు ఎప్పుడు వినుండరు, కానీ పంజాబ్లో వన్ ఆఫ్ ద హిస్టారికల్ అనమాట. చాలా సంవత్సరాల నుంచి అయితే ఉంది, అంటే మనం ఏషియన్స్ నుంచి ఉందన్నమాట. ఇప్పుడు ఆ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నావు బ్రో అని అడగచ్చు. ఏంటంటే నేను ఈరోజు వర్క్ ప్రెషర్ చాలా ఉండే, ఎక్కడికైనా సోలోగా వెళ్దాం అనుకున్నా, సోలో ట్రావెల్ చేద్దాం అనుకున్నా. ఇంకా వన్ ఆఫ్ ద మై పంజాబీ ఫ్రెండ్ అయితే అడిగా, వాళ్ళు చెప్పారనమాట సుల్తాన్పూర్కి వెళ్ళి బ్రో అని చెప్పి. అసలు గోల్డెన్ టెంపుల్ ప్లాన్ ఉండే, కానీ సుల్తాన్పూర్కి అయితే ప్లాన్ చేశా. ఇంకా పంజాబీ ఫ్రెండ్ కూడా వాళ్ళ ల్యాండ్స్ అన్నీ ఉన్నాయంట, లైక్ వాళ్ళు చిన్నప్పుడు అక్కడే పెరిగారంట. ఇంకా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అన్నారు. ఇంకా అందుకే నాతో ఒక బ్రో అయితే వస్తున్నారు, పంజాబీ ఫ్రెండ్. ఇంకా మేమిద్దరం అనమాట. అసలు నిన్నే అనుకున్నా వెళ్దామని, ఈరోజు ఇంకా సోలో ట్రిప్ కాస్త జియో ట్రిప్ అయిందనమాట. లెట్స్ సీ హౌ యూ ఎంజాయ్. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 8:30కి జలంధర్ సిటీలో అయితే ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడు 7:30, కానీ నేను ఇంకా ఎల్పీలోనే ఉన్నా. అదే ట్రైన్ రీచ్ అవుతుందా లేదా అని డౌట్ అనమాట. చూద్దాం. అవును, ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను కదా బ్రో. Hi guys. బ్రో టెల్. So guys, this is Tanveer Singh, and even I have a vlog channel, like Bala Vlogs. Yeah, he makes a very good videos. And today we are going to Sultanpur. Already 7:30. He's here in LPU, and station is just 15 kilometers far away. Right, so we have to move very fast. We have to cut timings. If we didn't find the bus outside, we will lose our train. But again, we are boys, right? We will catch any train and go anywhere. This is how we make the things interesting, guys. Okay, let's meet you in the station. ఓకే గైస్, స్టేషన్లో కలుద్దాం. అక్కడ ఈ వీడియో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా ఎవరైనా కొత్తగా వస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ చెప్పాను కదా, ఛానల్ ఉంది డిస్క్రిప్షన్లో పెడతా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ చేస్తారు. సరే మరి స్టేషన్లో కలుద్దాం. ఇప్పుడే చెక్అవుట్ అయితే చేసా. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, మనం ఐడి కార్డ్ పెట్టాల్సిన అవసరం లేదు ట్రైన్కి. అదే ఏంటి చెక్అవుట్ అయినప్పుడు జస్ట్ అక్కడ ఫేస్ది అదేమొచ్చి చాలా రోజుల తర్వాత ఇప్పుడు యాక్టివ్ అయితే అయిందనమాట. మళ్ళీ ఫేస్ చూపిస్తే అయిపోయింది మామ. ఓడి అమ్మ అనుకున్నా. ఇంకా కంప్లీట్ హాస్టల్స్ కూడా చేస్తే అలా చేస్తారో చూడాలి. సరే, ఇంకా స్టేషన్కి వెళ్ళి కలుద్దాం. ఫ్రెండ్స్, ట్రైన్ కోసం పరిగెట్టు చూసారా అందరూ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పరిగెట్టుకుంటూ వెళ్తున్నాం అనమాట. ట్రైన్ ఓన్లీ 4 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆటో దిగి పరుగు ఇంకా చూడాలి. అయితే వచ్చాం. అసలు ఏంటంటే మాస్టర్ ప్లాన్ ఏంటంటే, జలంధర్ సిటీలో ట్రైన్ ఉందని చెప్పాను కదా. ఇప్పుడు జలంధర్ సిటీకి బస్సులు ఏం దొరకలేదు, అందుకని చెప్పి జలంధర్ క్యాంట్కి ఆటో అంతే ఉంది. జలంధర్ క్యాంట్కి వెళ్ళి ఒక ట్రైన్ ఎక్కి, లోకల్ ట్రైన్, మళ్ళీ జలంధర్ సిటీకి వెళ్ళి జలంధర్ సిటీలో ట్రైన్ ఎక్కి సుల్తాన్పూర్కి వెళ్దామని ప్లాన్ వేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా లేట్ అయింది. ఇంకా 1 కిలోమీటర్ ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే వస్తుంది. ఆ ట్రైన్ ఎక్కి కరెక్ట్గా మేము రీచ్ అయితే జలంధర్ సిటీకి కరెక్ట్గా అయితే రీచ్ అవుతాం అనమాట. అది కూడా వస్తున్నప్పుడు చాలా పరిగెట్టాం. చూద్దాం, ఒకవేళ టైం మీద కదిలితే అక్కడ టైం మీద ఎక్కుతాం, లేకపోతే వేరే ఎక్కడికైనా ప్లాన్ చేయాలి వెంటనే. అదే చూస్తున్నాం సుల్తాన్పూర్ అవుతుందా లేదా అని. సుల్తాన్పూర్ అయితే సుల్తాన్పూర్, లేకపోతే లెట్స్ సీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. అందుకే ఇప్పుడు ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ అనమాట. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 8:10 అయింది. జలంధర్ సిటీలో మాకు 8:18కి ట్రైన్ అయితే ఉందన్నమాట. అక్కడే స్టార్ట్. అది కూడా అది టైం మీద అనమాట. 8 మినిట్స్లో ఇక్కడ ట్రైన్ ఎక్కి అక్కడ ట్రైన్ దిగి అక్కడ పరిగెట్టి ఆ ట్రైన్ ఎక్కాలి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. చూద్దాం ఎక్కుతామా లేదా, లేకపోతే ప్లాన్ బి, ప్లాన్ సి ఉన్నాయి, చూద్దాం. ఓకే, మరి ట్రైన్ ఎక్కాక వీడియో తీస్తా. అదే ట్రైన్ ఎక్కాక కానీ, లేకపోతే జలంధర్ సిటీలో కానీ వీడియో తీస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే జలంధర్ క్యాంట్లో అయితే ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. ఇంకా ఏంటంటే మాకు ఓన్లీ 5% ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే జలంధర్ సిటీలో అయితే ట్రైన్ ఉంది ఇంకో 2 మినిట్స్లో. ఒకవేళ ఇది టైం కరెక్ట్గా రీచ్ అయితే 1 మినిట్లో అక్కడికి పరిగెట్టి ఆ ట్రైన్ అయితే ఎక్కాలి. లేకపోతే ప్లాన్ బి అమృత్సర్. ఇంట్రోలో చెప్పాను కదా స్టార్టింగ్ సుల్తాన్పూర్ అని, ఇంకా అది ప్లాన్ ఏ అనమాట. ఒకవేళ అవ్వకపోతే ఇప్పటికిప్పుడే ఆలోచించాం. సరే, ఈ ట్రైన్ అమృత్సర్ వెళ్తుంది. ఒకవేళ ఈ ట్రైన్ లేట్ అయ్యి ఆ ట్రైన్ మిస్ అయితే ఇంకా మళ్ళీ ఇదే ట్రైన్ వచ్చి
ఎక్కేసి అమృత్సర్ వెళ్దామని. ఒకటి సుల్తాన్పూర్ లేకపోతే అమృత్సర్ చూద్దాం. ఫుల్ రన్నింగ్ అనమాట. ఇంకా ఒకటే ఏంటంటే డెస్టినేషన్ని ఇంకా నమ్మాలంతే. డెస్టినేషన్ ఏదోలా ఉంది కానీ డెస్టినీని నమ్ముకోవాలి. డెస్టినీ ఎలా ఉందో చూడాలి. సుల్తాన్పూర్కా లేకపోతే అమృత్సర్ కానీ. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మేము సుల్తాన్పూర్ వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కాం. మీరు అనుకోవచ్చు అంతా చేసి ఏ ట్రైన్ రా బాబు అంతా చేసేసి ఎక్కామని చెప్పి. ఫ్రెండ్స్ అంతా లైక్ హాఫ్ అన్ అవర్ నుంచి చేసేసి పరిగెట్టి ఎక్కిన ప్యాసింజర్ ట్రైన్ అనమాట. ఒక ప్యాసింజర్ ట్రైన్కి ఎన్ని ట్రైన్స్ ఎక్కాం అనమాట. ఒక లోకల్ ట్రైన్ ఎక్కాం, దాంతోపాటు పరిగెట్టాం, చాలా పరిగెట్టాం. చూసారు కదా మొత్తం చవట్లు, షర్ట్ మొత్తం అంతా చవట్లు అనమాట. అంతా చేసి ఒక ప్యాసింజర్ ట్రైన్ అనమాట. ఇప్పుడు ప్లాన్ బి కాదు, గోల్డెన్ టెంపుల్ కాదు, ఇప్పుడు సుల్తాన్పూర్కి అయితే వెళ్తున్నాం. చూద్దాం అక్కడ మీకు హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు అన్నీ చూపిస్తా. మీరు ఇమేజెస్లో చూస్తుండొచ్చు. నేను లాస్ట్లో ముందులో చెప్పాను కదా సుల్తాన్పూర్ హిస్టారికల్ అని చెప్పి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. నేను కూడా ఫస్ట్ టైం అనమాట. చూద్దాం అక్కడ హిస్టారికల్ ప్లేసెస్ కావచ్చు. అక్కడ కొన్ని ఫుడ్స్ అయితే ట్రై చేద్దాం. చూసారు ఫస్ట్ నుంచి పొద్దున్నుంచి నేను ఆటోకి స్పెండ్ చేసా. ఆటోకి 50 రూపీస్ ఇచ్చా. అతనైతే జలంధర్ క్యాంట్కి 30 రూపీస్ అని చెప్పాడు పర్ హెడ్. కానీ మా దగ్గర ఫోన్పే లేదంట. మా దగ్గర ఓన్లీ 50 రూపీస్ క్యాష్ ఉంది. ట్రైన్ ఉంది, 50 రూపీస్ తీసుకోమని తర్వాత చూసుకుందాం అంటే సరే అన్నాడు. చూసారా ఎప్పుడైనా దేవుడు ప్లాన్ చేస్తే అది అలా అయిపోతుంది. అంటే మనం ఏం చేయలేం. నార్మల్గా అయితే అసలు ఒప్పుకోరు, కానీ దేవుడు చూసారు కదా డెస్టినీ అనమాట. జస్ట్ బిలీవ్ అండ్ ట్రస్ట్ ద డెస్టినీ. చూసారు కదా సోలో ట్రిప్ అనేది, డియో ట్రిప్ చాలా అడ్వెంచర్గా చాలా బాగుంది. ప్యాసింజర్ ట్రైన్ అయితే ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చూడొచ్చు ప్యాసింజర్ ట్రైన్ హౌ ఇట్ లుక్స్. నేను పంజాబ్లో చాలా తక్కువ సార్లు ప్యాసింజర్ ట్రైన్ ఎక్కా. ఈ ప్యాసింజర్ ట్రైన్ నేను మిగిలిన ఎక్కువ ట్రైన్ కానీ ప్యాసింజర్ ట్రైన్ అయితే పర్లేదు. స్టే ట్యూన్ టు హిస్టారికల్ ప్లేసెస్ మీకు చూపిస్తా. చూద్దాం ఎలా ఉంటుందో. నేను కూడా ఫస్ట్ టైం. నాతో చూసేయండి, ఇంకే దానికన్నా ఏం చెప్పలేం. ఇంకా అక్కడ కలుద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడే సుల్తాన్పూర్ అయితే రీచ్ అయ్యాం. సుల్తాన్పూర్ ఏంటంటే ఇప్పుడు గోబిత్ ఫ్లో అంటారు కదా, స్టేషన్ అయితే చాలా బాగుంది. లైక్ పీస్ అనమాట, జనాలు లేరు. ఇది పల్లెటూరు అంట. ఇంకా జస్ట్ వెళ్ళిపోవడమే. ఏది ఇప్పుడు వెహికల్స్ కూడా ఏం లేవు. ఏం దొరుకుతుంది బస్సు, ఆటో ఏదో ఒకటే. అది వెళ్ళి అక్కడ టెంపుల్కి అయితే రీచ్ అవ్వాలన్నమాట. ఏంటంటే సారీ ఫర్ ద కెమెరా అండ్ క్వాలిటీ. లేకపోతే మీకు తెలుసు కదా నాకు మంచి క్వాలిటీలో డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ మిగిలిన ఎందుకు ఫన్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ టాపిక్ కావచ్చు ఎవరైనా. ఎందుకంటే యాజ్ ఏ ఎల్పీ స్టూడెంట్ మీకు ఎవరికి సుల్తాన్పూర్ తెలిసి ఉండదు. కంటెంట్లో నేను తగ్గేదిలేమమ్మా, కానీ క్వాలిటీలో అండ్ మైక్లో చిన్న అడ్జస్ట్ చేసుకోండి. క్వాలిటీ హై క్వాలిటీలో పెట్టుకోండి. అండ్ మైక్ నేను మ్యాక్సిమం నా లెవెల్ అయ్యే వరకు ఎడిట్ చేస్తా. ఇంకా తర్వాత సారీ ఫర్ దట్. ఇంకా ఏముంది, సుల్తాన్పూర్కి వెళ్ళి మొత్తం అక్కడికి వెళ్ళాక నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. స్టే ట్యూన్. హలో ఫ్రెండ్స్, చూసారు కదా ఎందాక వీడియో చేశాను కదా, ఇది సుల్తాన్పూర్ స్టేషన్ అనమాట. చూడొచ్చు బయట నుంచి ఎలా ఉందో. ఇది సుల్తాన్పూర్ స్టేషన్. ఇప్పుడైతే మనం గురుద్వార్కి అయితే వెళ్తున్నాం. అక్కడ వెళ్ళి తిని మొత్తం పొద్దున్నుంచి ఏం తినలేదు, అక్కడికి వెళ్ళి తిని చూద్దాం మొత్తం. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సరే లెట్స్ గో టు గురుద్వార్ కదా. పంజాబ్ పూరి అనమాట. ఇక్కడ మేము పొద్దున్నుంచి ఏం తినలేదు, అందుకే ఇప్పుడు పూరి అయితే చెప్పాం. ఇక్కడ చూసారు కదా, ఈ ప్లేట్ 50 రూపీస్ అనమాట. టేస్ట్ అయితే బాగుంది. కదా చెట్టు, ఆ చెట్టు అయితే 600 ఇయర్స్ ఓల్డ్ అనమాట. 600 ఇయర్స్ నుంచి గురునానక్ అనే వాళ్ళు అక్కడే కూర్చొని మెడిటేట్ చేశారు. ఇప్పటికి కూడా చూడొచ్చు ఆ చెట్టు అనేది. చాలా బేసికల్గా అది రెయిన్ చెట్టు అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది రెయిన్ చెట్టు. ఇదేంటంటే ఇప్పటికి కూడా కాయలు కాస్తుంది, ఇప్పుడు కూడా పాజ్ వస్తుంది అనమాట. చూసారు కదా ఇంకా ఎంత గ్రీనరీగా ఉందో. ఇంకా నిజంగా మిరాకిల్ అనే చెప్పచ్చు. तो गाइज आप आपने देख लिया होगा कि कितना प्यारी रिवर और कैसे पानी यहाँ फ्लो कर रहे हो. यू कैन सी स्लोली इट्स मूविंग अहेड. यू नो गाइज आप आगे देखोगे ना लगेगा पानी का डायरेक्शन इस तरफ है, बट यू कैन सी द पानी इज मूविंग लाइक दिस. एक्चुअली यू कैन फील इट. द फ्लो इज फ्रॉम दैट साइड. सी you can see the water is, you can see that place, you can see water is moving from that direction to this. मतलब यहाँ से इधर जा रहा है वाटर, लेफ्ट से राइट की तरफ जा रहा है, बट एक्चुअली में राइट से लेफ्ट की तरफ जा रहा है. Seriously bro? See this thing. But when you water, see, yeah, water will go which side?
water is going from that to this, even right to left. Yeah, but actually water goal. Actually, you can see that place. You can see, you can feel that it's going from that to that. Yeah. But actually, it's coming from there. That's the illusion. That's the science which I teach to class 11 students. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లంగర్కి అయితే వచ్చాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. బ్రో వాట్ యూ టెల్? Langar, we can't comment in the taste because it's a prasad and We definitely eat that. we have to eat it. It is always good. It is always you have to eat it because it's a prasad and you have to eat it. And it tastes amazing. Guys, so Friends, there is a bridge, right? We are standing in this bridge, and you know one thing, we are walking and bridge is shaking. Oh, what a crazy, it's so, what you say? it's very mind-blowing thing. Yeah, mind-blowing thing. And even starting I feel like I'm thinking, and I ask bro, and he also feel like the same. And when we do like this, It's like shaking like that. yeah, it's shaking like this. And the creativity of hats off here. It's a hats off You to can see Punjab this. people. You can see this. Yeah. See the river. The river is huge, you can say. The river is like so huge, and it's like who made this, right? It's so talented. And guys, one more thing I'll tell you, the fact. No one understanding English over here, so they are just seeing to us and just they are like, Yeah, they what's think the new like- language? It Why? is- They think like, what are you doing there? Right. What they're speaking? What? And even we are not embarrassing, right? Because we are not, most of the time we are not understanding the English, right? Because we are feeling like we are a famous person in the world. Right. Actually, we are the founders, Yeah, we are the founders. Okay guys, let's meet you in the next place. That's all for today. Bye bye. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది గురునానక్ వాళ్ళ సిస్టర్ ఉన్న హోమ్ అనమాట. చూసారా అప్పటి నుంచి ఇప్పటికి ఎలా ఉందో హోమ్. కొంచెం రెనోవేట్ చేశారు, కానీ హోమ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది నియర్లీ ఆ ఏషియన్స్ టైం అనమాట. ఇక్కడ ప్రతి స్టోరీ గురునానక్ అతని ప్రతి స్టోరీ అయితే ఉందన్నమాట. సో నైస్. ఈ ప్లేస్ ఉంది కదా, అక్కడ నుంచి ఈ ప్లేస్కి అయితే వచ్చాం. ఈ ప్లేస్లో ఒక స్పెషాలిటీ అయితే ఉంది. ఏంటంటే గురునానక్ ఉన్నారు కదా, వాళ్ళైతే అతను సెల్లర్ అనమాట. లైక్ రైస్ కావచ్చు, వీట్ అవ్వచ్చు, అతను అమ్ముతారు అనమాట. ఆ టైంలో జస్ట్ రాళ్ళు పెట్టేవాళ్ళు. లోపల మీకు చిన్న క్లిప్ ఉంది, మీకు వీలైతే ముందుగానే వెనక్కని పెట్టుంటే ఆ క్లిప్లో ఏంటంటే ఓన్లీ స్టోన్స్ ఉండేవి. ఆ స్టోన్స్ వెయిట్ చూసి జస్ట్ అలా తీసి అలా వేసేవాళ్ళు అనమాట. జస్ట్ ఏదో కొలాన్ని కొలిసి అలా వేసేవారు. తర్వాత ఎంక్వైరీ జరిగిందనమాట. అవుతుంది కదా, మొత్తం విలేజ్ మొత్తం ఎంక్వైరీ అయినా మొత్తం విలేజ్ మొత్తం కలిపిన అతనికి ఇంకా ఎక్కువే ఉంది. అలా ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అతని దగ్గర అంత లైక్ వితౌట్ వెయిట్ కేజీ ఉన్న అతను 2 kgs ఇచ్చేవారు అనమాట. అలా చూస్తే ఇంకా లాసెస్లో ఉండాలి కదా, కానీ అతను ప్రాఫిట్స్లో ఉన్నారు. లైక్ అతను లాస్ ఏం లేదు, అలా ఇస్తూనే ఉంటారు అలాగనమాట. లైక్ మన సైడ్ ఏం చెప్పాలంటే ఒక పాత్ర ఉంటుంది కదా అన్లిమిటెడ్ అని చెప్పి అలాగనమాట. అలా చాలా అయితే చేశారు. అది ఇక్కడ ఈ ప్లేస్ అయితే స్పెషాలిటీ అనమాట. ఇక్కడ షాప్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ ఇది కరెంట్ ప్లేస్ అనమాట. అక్కడ స్టోన్స్ అయితే ఉన్నాయి, మీకు ల్యాండ్లో పెడతా. సరే, ఇంకో ఒక ప్లేస్ ఉంది, సెకండ్ ప్లేస్. ఇంకో థర్డ్ ప్లేస్ అయితే ఉంది. థర్డ్ ప్లేస్ తర్వాత ఇంకో ట్రైన్ ఉంది 3:45కి. చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే పీర్ అయితే తిన్నాను అనమాట. ఇది పియర్ ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ ఎక్కడ చూసినా అదే ఉంది. టేస్ట్ అయితే నాట్ స్వీట్, నాట్ ఇదనమాట, బాగుంది. యాక్చువల్లీ మా దగ్గర ఫోన్పే ఉందన్నమాట, క్యాష్ లేదు. క్యాష్ లేకపోతే కేజీ 50 అన్నారు, కానీ 2 pieces తీసుకున్నాం. వాళ్ళు అన్నారు మీరు గురుద్వార్ హోమ్కి వచ్చారు తీసుకోండి అని చెప్పి. అంటే 2 piecesకి మా దగ్గర క్యాష్ లేక వాళ్ళు ఫ్రీగా ఇచ్చేసారు అనమాట, తీసుకోండి తినండి అని చెప్పి. కానీ ఒకవేళ మీరు వస్తే మర్చిపోండి, ట్రై చేయండి. వాట్ యూ టెల్ బ్రో? It's good. It's very much tasty. And guys, this is the beauty of Punjab. Even you don't have money now, you will eat something, anyone will gift you anything. Right, that's the ఫ్రెండ్స్, నేను ఇక్కడికి వచ్చానా, నేను స్టార్టింగ్ I drink water, I drink lunch, I eat lunch, and I am eating fruits. Everything is completely free. We are surviving still in zero. Just we eat a puri, that's for 50 rupees only. Nothing else. Yeah, bro. Friends,
we are roaming in gullies, you know, because we want to go someplace, and people are seeing it like a Canadian. One of the literally 2 or 3 members asked us, where are you? You are from Canadian. Then I told, no, I am Indian and I am a South Indian, and he's Punjabi, and they asking him also. You know, then guys, he talk in Punjab and let them know that he's a Punjabi. You know, guys, we are speaking English today, na. That's the reason everyone is thinking that we are from Canada, you know. And actually, we are enjoying this feeling, you know, because see, every people just thinks like that we are from Canada and we is here for the tourist places. But actually, we are not from Canada. We are Indians, you know. But the feeling is good, you know. We are enjoying like a foreigner. Yeah, when we see the foreign videos, right? They come to India and they feel like all people see, and we can see the videos all people watch, and we are experienced right now, and experience was such a good, like I wanted one more. You know, but we lost the way. Where is the way? We lost the way 2 to 3 times. We are walking since 30 minutes. See, we have to go there actually, you know. See, you can see my finger there. Okay. But we are roaming. Okay, we'll to ask someone, and stay tuned. We'll show you that, and that's our last destiny. Then we will go and we'll catch a train. Okay, guys? Done? Yeah. Okay. Say something. कुछ कहना चाहते हैं आप? Summer, have this. Right. Winter, don't. No, I used to eat this in winter only. Okay guys, so we are ending this vlog here. हम आ गए हैं फगवाड़ा पे, and you know, this is our last, and we are making a combined video. His channel. What's your channel name actually? My channel name is Bala Vlogs, and he live with Tanveer. Friends, who watch this video, do subscribe to him as well as me. And we will end this video. We are at Pagwar station, and we are totally, you know, it's totally general, and we feel okay, but we enjoy a lot. But it's feel, you know, too suffocated, and next time we will go same place at winter maybe. And guys, one more thing कि हम ये ब्लॉग्स एंड कर रहे हैं, ठीक है? तो अगेन इतना भी हमारे पास शक्ति नहीं बची है कि 2 वीडियो रिकॉर्ड करें, किसके लिए, एक हमारे लिए, राइट? So we are that much fed up, Guys, and another thing is, you can, if you want to go to this, then you can go with 0 amount. After this right. video, you can go with 0. You can go free trains, and you will get free food and water, everything there. You can do this. If you have one day, then must try this place. you know guys, एक भी रुपया नहीं खर्चा हुआ हमारा. मैंने आपको अच्छी अच्छी जगह के दर्शन भी कराएं, एंड यू नो, अगर आपको ये वीडियो में मज़ा आया हो तो आप सुल्तानपुर भी जरूर विजिट करना, ठीक है? एंड अगेन, वहाँ भीड़ देखा था आपने कितनी कम थी, एंड कंपेयर टू गोल्डन टेम्पल में भीड़ कितनी ज़्यादा थी, क्योंकि वहाँ लोग जानते नहीं ज़्यादा तो ज़्यादा, ठीक है? तो पीपल विल स्टार्ट नोइंग. आप इस वीडियो को देखोगे, आगे शेयर करो, चैनल को सब्सक्राइब करो. लाइफ विद तनवीर एंड बाला ब्लॉग्स, ठीक है? Then Bala signing off. Jai Hind. This is Tanveer Singh. I'm the founder of Pi Pascals, and bye bye. Take care.